హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ధనంజయ్. నేటి ప్రపంచం. ఫ్రెండ్స్, ఈ భూమిపైన కొన్ని జీవరాశులకి కొంత ఆధారం ప్రకృతి. అంటే ప్రకృతిని చూసిన తర్వాత ప్రకృతి ఎంత అందంగా ఉంటుందంటే మనసున్న మనిషికి మనసును సంతోషపరిచే విధంగా ప్రకృతి ఉంటుంది. అంటే మనం ఏదైనా టెన్షన్లో ఉంటే, లేకపోతే ఏదో బాధలో ఉంటే, ఏదో విధంగా మనం మానసికంగా కృంగిపోయి ఉండే టైంలో మనం కొన్ని ప్లేసులకు వెళ్ళిన తర్వాత ఆ ప్లేసులు చూసిన తర్వాత మనకి ఎందుకో మనసు అనేది ప్రశాంతత అనిపిస్తుంది. అదే ప్రకృతికి కోపం వస్తే, అంటే ప్రకృతికి కోపం వస్తే ఎలా ఉంటుంది అంటే భూమిపైన కొన్ని జీవులకి ఎంత ప్రాణాంతకరమైన భయం ఏర్పడుతుందో అంత ప్రాణాంతకరమైన భయం ఏర్పడుతుంది. ఎందుకంటే మనం ఇప్పుడు చూస్తున్న పరిస్థితి చూస్తుంటే ప్రతి కొన్ని రోజులకి ఏదో విధంగా ఏదో ఒక ఎఫెక్ట్ అనేది అటాక్ అనేది మనకి ఎదురవుతూనే ఉంది. ఈ భూకంపాలైనా, సునామీలైనా, లేకపోతే తుఫాన్లైనా, లేకపోతే కారు చిచ్చులైనా ఇలాంటి సమస్యలు అనేవి ప్రస్తుతం మనం ఎదుర్కొనే అవసరం వస్తుంది. ఎదుర్కొంటున్నాం కూడా. ఎందుకంటే మనకి భూకంపాలు వచ్చి ఎన్ని ప్రాణాలు పోయాయి, నెక్స్ట్ సునామీ వచ్చి ఎన్ని ప్రాణాలు పోయాయి, నెక్స్ట్ రాత్రిపూట తుఫాన్లు వచ్చి ఎంతమంది చనిపోయారు, ఎంతమంది అనాథలయ్యారు. ఇప్పుడు మనం సునామీతో ఎంతమంది కొట్టుకుపోయారు. ఇవన్నీ కారణం ఏంటంటే ప్రకృతికి కోపం వచ్చే. మరి ఆ ప్రకృతికి కోపం వస్తే మనిషి ఎంత తెలివైన వాడైనా, అంతరిక్షంలో మనిషి ప్రయాణించినా ప్రకృతితో పెట్టుకుంటే మనిషి దేనికి పనికిరాడు. ఎందుకంటే ప్రకృతికి ఉన్న శక్తి అంత చాలా గొప్పదనమాట. మరి అలాంటి ప్రకృతికి మనం కొన్ని కారణాల బట్టి కోపం రప్పిస్తున్నామా, లేకపోతే మనకి భూమండలంలో మనిషి తాలూకా మనుగడ, లేకపోతే భూమిపైన ఉన్న జీవుల తాలూకా మనుగడు టైం అయిపోయింది అనే ఆలోచన వస్తుందా, లేకపోతే వీరబ్రహ్మం గారు చెప్పేటట్టు 7 గ్రామాలు 1 గ్రామం అవుతుందా, జీవం అనేది భూమిపైన నశించిపోతుందా అనే విషయం పెద్దల అన్వేషణ మొదలు పెడుతూనే ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తున్నారు. ఇప్పుడు తుఫాను వచ్చిందనుకోండి, కొన్ని ప్రాణాలు పోతున్నాయి. సునామీ వచ్చిందనుకో, కొన్ని ప్రాణాలు పోతున్నాయి. భూకంపం వచ్చిందంటే కొన్ని ప్రాణాలు పోతుంది. నెక్స్ట్ ఏంటంటే మనిషి చంపుకొని చావడం కూడా, ఇది కూడా సృష్టిలో ఒక పార్ట్గా అయిపోయింది. దీని అంతటికీ కారణం ఏంటి వీరబ్రహ్మం గారు చెప్పేటట్టుగా నిజం జరుగుతుందా, లేకపోతే ఏం జరుగుతుందనేది చాలామంది పెద్దల అన్వేషణ మొదలు పెడుతున్నారు. అయితే ప్రకృతికి కోపం వస్తే భూమిపైన మనిషికి అది ఏ జీవి కూడా ఉండదు. అంత శక్తి భగవంతుడు ప్రకృతికి ఇచ్చాడు. ప్రకృతి ఎంతవరకు అయితే హ్యాపీగా ఉంటుందో ఈ భూమిపైన మనుగుడు కూడా అంతవరకే హ్యాపీగా ఉంటుంది. చూస్తూ ఉండండి మా నేటి ప్రపంచం.